Mock 28 part 3 and from question number 41 to 55. So question number 41. Rajesh has a container which has a mixture of wine and water in it. Wine and water are in the ratio 4:1. Rajesh spills some of the mixture by accident. He then replaces the spilled amount with water of same quantity. But now the wine to water ratio becomes 3:2. How much water did Rajesh add? సరే, ఫస్ట్ చూడండి వైన్ టు వాటర్ రేషియో ఎలా ఉందండి. ఇనీషియల్గా వైన్ టు వాటర్ రేషియో మీకు 4:1 రేషియోలో ఉంది. ఇప్పుడు దీంట్లో నుండి కొంచెం మిక్స్చర్ బయటకు వెళ్ళిపోవడం వల్ల ఎంత మిక్స్చర్ బయటకు వెళ్ళిపోయిందో అంతే వాటర్ యాడ్ చేయడం వల్ల రేషియో 3:2 అయిందంట. ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి. మిక్స్చర్ ఇనీషియల్గా ఎంత ఉందో దాంట్లో నుండి కొంచెం బయటకు వెళ్ళిపోయింది. మిక్స్చర్ ఎంత బయటకు వెళ్ళిపోయిందో అంతే క్వాంటిటీ ఆఫ్ వాటర్ మీరు యాడ్ చేయడం జరిగింది కదా. సో ఎంత మిక్స్చర్ బయటకు వెళ్ళిందో అంత వాటర్ యాడ్ చేస్తున్నారంటే ఇంతకుముందు మిక్స్చర్ ఎంత ఉండాలో ఇప్పుడు మిక్స్చర్ అంతే ఉండాలి కదండి. టోటల్ క్వాంటిటీ ఫస్ట్ అది ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇనీషియల్గా 4:1 అంటే 5 పార్ట్స్ ఉంటే 3:2 5 పార్ట్స్ ఉందా? ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, మిక్స్చర్ బయటకు వెళ్ళిపోయినప్పుడు మీకు వైన్ బయటకు వెళ్తుంది, వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అవి రెండు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి మీరు బయటకు వెళ్ళిపోయినప్పుడు ఓన్లీ వైన్ బయటకు వెళ్ళిపోదు కదా, అంతే కదండి. సో వైన్ బయటకు వెళ్ళింది, వాటర్ బయటకు వెళ్ళింది. కానీ మీరు నెక్స్ట్ టైం యాడ్ చేసినప్పుడు ఓన్లీ వాటర్నే యాడ్ చేసినారు, వైన్ యాడ్ చేయలేదు కదా. అంటే వైన్ అయితే తగ్గింది కదా ఇంతకుముందు కంపేర్ చేస్తే. అంటే మీకు వైన్ పార్ట్ తగ్గాలి, మిక్స్చర్ పార్ట్ వాటర్ పార్ట్ పెరగాలి. చూడండి, వైన్ పార్ట్ తగ్గింది, వాటర్ పార్ట్ పెరిగింది. ఇది అర్థమైంది. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమడిగినారు? హౌ మచ్ వాటర్ డిడ్ రాజేష్ యాడ్? రాజేష్ ఎంత వాటర్ యాడ్ చేసినాడని క్వశ్చన్ అండి. రాజేష్ ఎంత వాటర్ యాడ్ చేసినాడంటే మిక్స్చర్ ఎంత బయటకు పోయిందో అంత వాటర్ యాడ్ చేసినాడు. రాజేష్ ఎంత వాటర్ యాడ్ చేసినాడు కావాలంటే మిక్స్చర్ ఎంత బయటకు పోయిందో తెలిస్తే సరిపోతుంది కదా. మిక్స్చర్ ఎంత బయటకు పోయిందండి? మిక్స్చర్ మీకు ఎంత బయటకు పోయిందో అంత వాటర్ యాడ్ చేసినాడు కదా. మిక్స్చర్ ఎంత బయటకు పోయిందో తెలిస్తే సరిపోతుంది. మిక్స్చర్ ఎంత బయటకు పోయిందో తెలియాలంటే మీకు ఏది తగ్గిందో దాన్ని చూడాలండి, ఏది పెరిగిందో కాదు. ఎందుకంటే ఇప్పుడు మిక్స్చర్లోకి బయటకు పోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లోకి 10% బయటకు పోయింది అని అన్నాం అనుకోండి. 10% అంటే 1/10 పార్ట్ బయటకు పోయినట్టు కదా. మీకు 1/10 పార్ట్ మిల్క్ బయటకు పోతుంది, 1/10 పార్ట్ వాటర్ కూడా బయటకు పోతుంది. ఒక మిక్స్చర్లో వాటర్ అండ్ మిల్క్ రెండు ఉన్నాయి, దాంట్లో నుండి 10% బయటకు పోయింది అన్నాం అనుకోండి. 10% అంటే 1/10 పార్ట్ కదా. సో వాటర్ 1/10 పార్ట్ బయటకు వెళ్ళిపోతుంది, మిల్క్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు తర్వాత మీరు దాన్ని ఏదో ఒక దాన్ని యాడ్ చేస్తే యాడ్ చేసింది క్వాంటిటీ పెరుగుతుంది, కానీ తగ్గింది మీకు చెప్తుంది కదా. ఎంత పార్ట్ బయటకు వెళ్ళిపోయింది అనేది ఏది తగ్గిందో అది చెప్తుంది కదా. ఇక్కడ చూడండి, వాటర్ 4 ఉన్నది 3 అయిపోయింది. అంటే మీకు మిక్స్చర్ 1/4 పార్ట్ బయటకు తీసినప్పుడు కదా 3 అయింది. 4 ఉన్నది 3 అయిందంటే 1 తగ్గింది. 4 ఉంటే 1 తగ్గింది అంటే 1/4 పార్ట్ మిక్స్చర్ బయటకు తీసినట్టు కదా. అంటే దీంట్లో నుండి 1/4 పార్ట్ మిక్స్చర్ బయటకు తీస్తే 3 అయింది. మిగిలింది వాటర్ యాడ్ చేయడం 1 ఉంటే మిగిలింది టోటల్ క్వాంటిటీ ఎలాగో 5 కావాలి కాబట్టి ఇది 3 అయిందంటే ఇది ఆటోమేటిక్గా 2 అవ్వాలని మీకు అర్థమైపోతుంది. సో మీరు ఇట్లాంటి కేసెస్లో ఏది తగ్గిందో చూస్తే ఎంత మిక్స్చర్ బయటకు వెళ్ళిందో మీకు అర్థమవుతుందండి. రైట్, ఓకే. సో 1/4 అనేది రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 42. p to the power of x equal to q, q to the power of y equal to r and r to the power of z equal to p అయితే x into y into z వాల్యూ చెప్పాలండి. p to the power of x equal to q. ఓకే, ఇప్పుడు మీకు q to the power of y equal to ఏముందండి? q to the power of y equal to r ఉందా? సో q equal to r to the power of 1/y రాయొచ్చా? అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. p to the power of x equal to q ప్లస్లో r to the power of 1/y సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ r to the power of z equal to ఏముందండి? మీకు p ఉంది. సో r equal to p to the power of 1/z అని రాయొచ్చా? r ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. p to the power of x equal to r ప్లేస్లో p to the power of 1/z హోల్ టు ద పవర్ ఆఫ్ 1/y. సో p to the power of x equal to p to the power of 1/yz ఇంతేనా? బేసెస్ ఈక్వల్స్ అంటే పవర్ ఈక్వల్ చేయాలి కదా. సో x equal to 1/yz. నెక్స్ట్ ఏమొస్తుందండి? xyz equal to 1, ఇంతే కదా. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 43. A, B, C can complete a work separately in 24, 36 and 48 days respectively. They started work together, but C left after 4 days of start of work and A left 3 days before the completion of the work. In how many days will the work be completed? A, B, C వీళ్ళు ఇండివిజువల్గా 24 days, 36 days, 48 daysలో వర్క్ చేస్తున్నారంట. సో టోటల్ వర్క్ ఏమవుతుందండి? మీకు ఎల్సిఎం ఆఫ్ ఈ 3 అవుతుందా? ఈ మూడింటికి ఎల్సిఎం చెప్పండి. 144 అండి. ఈ మూడింటికి మీరు ఎల్సిఎం చేస్తే 144 వస్తుంది. సో 24 ఇంటూ ఎంత చేస్తే 144 వస్తుంది అంటే 6 చేస్తే వస్తుంది. 36 ఇంటూ 4 చేస్తే మీకు 144 వస్తుంది. 48 ఇంటూ 3 చేస్తే 144 వస్తుంది.
ఇది మీకు టైమ్స్ అయితే ఇవి మీకు ఎఫిషియన్సీస్ అండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ బట్ సి లెఫ్ట్ ఆఫ్టర్ 4 days ఆఫ్ స్టార్ట్ అండ్ ఏ లెఫ్ట్ 3 days బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్? వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిందని క్వశ్చన్ అడిగినారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ ఒక X డేస్లో కంప్లీట్ అయ్యింది అని అనుకుంటే సి లెఫ్ట్ ఆఫ్టర్ 4 days ఆఫ్ స్టార్ట్ ఆఫ్ వర్క్ అంటే సి 4 days వర్క్ చేసినాడు కదండి. సి స్టార్ట్ అయిన తర్వాత 4 days వర్క్ చేసినాడు. 4 into సి ఎఫిషియన్సీ ఎంత 3 ఇంత. అండ్ ఏ లెఫ్ట్ 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అంటే మొత్తం X డేస్లో వర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే ఒక 3 days తక్కువ చేస్తే ఇన్ని డేస్ ఎవరు వర్క్ చేసినారు? ఏ ఎఫిషియన్సీ ఎంత 6 ప్లస్ బి మొత్తం వర్క్ చేసినాడు కదండి. మొత్తం మీకు ఎక్కడ బి వెళ్ళిపోయినాడు అని చెప్పలేదు కదా. అంటే X డేస్లో మనం వర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాం కాబట్టి X డేస్లో బి 4 units వర్క్ చేస్తాడు. ఇది ఇలా ఇది మొత్తం ఎంత వర్క్ చేస్తాడంటే కంప్లీట్ 144. ఇక్కడ చూడండి 6x 4x అంటే 10x అవుతుంది. ఇది -18 + 12 -18 + 12 అంటే ఎంత అండి? -6 అంతే కదా. -6 ఇటు వస్తే +6 అవుతుంది. ఇది 150 అవ్వాలా. సో X వాల్యూ ఎంత రావాలి మీకు? X వాల్యూ 15 రావాలి. సో ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 44. ది యావరేజ్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వర్కర్ ఇన్ ఎ ఫ్యాక్టరీ వాజ్ 15 years. Women and child workers average 15 years. The average age of all 16 children was 8 years and average age of women workers was 22 years. If 10 women workers were married, the number of unmarried women workers were. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 10 women workers are married, then how many number of women workers are unmarried అన్నారు కదా. మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ తెలిస్తే దాంట్లో 10 మ్యారీడ్ ఉన్నారంటే మిగిలిన వాళ్ళు అన్మ్యారీడ్ అన్నట్టు కదా. ఫస్ట్ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ తెలియాలి క్వశ్చన్ చెప్పాలంటే. ఇక్కడ యావరేజ్ ఏమన్నారండి? విమెన్కి చిల్డ్రన్కి యావరేజ్ ఎంత అన్నారు? 15. విమెన్కి చిల్డ్రన్కి యావరేజ్ 15. అండ్ ద ఏజ్ ఆఫ్ ఆల్ ద 16 చిల్డ్రన్స్ ఉన్నారంట. ఇది కొద్దిసేపు పక్కన పెట్టండి. వీళ్ళ యావరేజ్ ఎంత? 8. వీళ్ళ యావరేజ్ ఎంత? 8. అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ ఇస్ 22. ఇదేమో ఉమెన్, ఇది చిల్డ్రన్. ఇలా అలిగేషన్ అప్లై చేస్తే 15 - 8 అంటే 7, 22 - 7 ఇది ఏమొస్తుందండి మీకు? రేషియో వస్తుంది కదండి. ఇది క్వాంటిటీ రేషియో వస్తుంది మీకు. క్వాంటిటీ రేషియో అంటే నెంబర్ ఆఫ్, అంటే చిల్డ్రన్స్ని విమెన్స్ని ఏ రేషియోలో మిక్స్ చేస్తే మీకు యావరేజ్ 15 వస్తుందని చెప్తుందండి. 7:7 అంటే ఎంత? 1:1 రేషియో. అంటే 1 part వీళ్ళు ఉంటే 1 part వీళ్ళు ఉండాలి. వీళ్ళు ఎంతమంది అన్నారు మీకు? ఏజ్ 16 చిల్డ్రన్ ఉన్నారు కదా. వీళ్ళు 16 అయితే వీళ్ళు కూడా 16 అవ్వాలి. 1:1 రేషియో. అంటే మీకు టోటల్ విమెన్ ఎంత అని అర్థమైందండి? టోటల్ విమెన్ 16 కదా. దాంట్లో మ్యారీడ్ ఎంత? 10. 16లో 10 మ్యారీడ్ అంటే అన్మ్యారీడ్ ఎంత అవ్వాలి? 6 అవ్వాలి. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 45. 2 trains, ఇక్కడ మీకు 48 రావాలండి క్వశ్చన్లో. 2 trains A and B start from station X and Y towards Y and X respectively. After passing each other, they take 4 hours 48 minutes and 3 hours 20 minutes to reach Y and X respectively. If train A is moving at 45 km/h, then the speed of the train B is. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకొని చూడండి. ఒక ఏ అనే ట్రైన్ ఉంది, బి అనే ట్రైన్ ఉంది. ఏ ఇటు వస్తుంది, బి ఇటు వస్తుంది. ఈ స్టేషన్ ఎక్స్ అనుకోండి, ఈ స్టేషన్ వై అనుకోండి. రైట్. ట్రైన్ ఏ అనేది ఎక్స్ నుండి వైకి వెళ్తుంది, బి అనేది వై నుండి ఎక్స్కి వస్తుంది. వాళ్ళు ఇక్కడెక్కడో కలిసినారంట, ఈ ప్లేస్లో కలిసినారు. కలిసిన తర్వాత ఏ ఇటు వెళ్ళాలి, బి ఇటు రావాలి కదా, బి ఇటు రావాలి. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత స్పీడ్ ఆఫ్ ఏ, ఇది స్పీడ్ ఆఫ్ బి అనుకున్నారనుకోండి. ఇద్దరు కలిసిన తర్వాత ఏకి ఇక్కడి నుండి ఇక్కడికి రీచ్ అవ్వడానికి టైం ఎంత పడుతుంది? TA = 4 hours 48 minutes అన్నారండి. బీకి ఎంత టైం పడుతుందంటే ఇద్దరు కలిసిన తర్వాత బీకి T ఆఫ్ బి అంటే ఇక్కడ నుండి ఇటు రావడానికి 3 hours 20 minutes పడుతుంది. 3 hours 20 minutes. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఇది మొత్తం డిస్టెన్స్. ఏ ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి, బి ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి, XY స్టేషన్ల మధ్య. ఇద్దరు కలిసిన తర్వాత ఏ అనే పర్సన్ కలిసిన తర్వాత ఇక్కడికి రీచ్ అవ్వడానికి, బి అనే పర్సన్ ఇక్కడ నుండి ఇక్కడికి రీచ్ అవ్వడానికి టైమ్స్ ఇచ్చారండి. బి ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి టైం, ఏ ఇక్కడ నుండి ఇక్కడ రావడానికి టైం. ఈ కేసులో మీకు ఒక ఫార్ములా ఉంటుందండి. SA/SB = √TB/TA. ఇది మీకు ఫార్ములా అండి. సో ఇప్పుడు SA/SB =
టైం టీబీ చెప్పండి ఎంత, 3 hours 20 minutes అంటే 3 1/3 కదండి, 3 1/3. 3 1/3 అంటే 10/3. ఇది 10/3. ఇది 4/5. మీకు 4 hours 48 minutes అంటే 4/5 కదా, 4/5. ఇది 4/5. 5 4 20, 4/5. ఇది 24/5. రైట్. ఇప్పుడు మీకు ఏమొస్తుందండి, SA/SB ఈక్వల్ టు ఈ 5 వెళ్తే 50 అవుతుంది. 24 into 3 అంటే 72 అవుతుంది. ఇది 25 times, 36 times. సో 5/6 రేషియో వచ్చిందా, 5/6. సో స్పీడ్ ఆఫ్ ఏ 5 parts అయిందనుకోండి, స్పీడ్ ఆఫ్ బి ఎంత అవ్వాలి, 6 parts అవ్వాలి. మీకు 5 parts వాల్యూ ఎంత అన్నారు, 45 అన్నారు. సో 5 9 times కాబట్టి 6 into 9 ఎంత, 54. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 46. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? 65 power 1/6, 65 power 1/6, 17 power 1/4 అండ్ 12 power 1/3. ఈ మూడుట్లో ఏది గ్రేటెస్ట్ నెంబర్ చెప్పండి మనం. గ్రేటెస్ట్ నెంబర్ చెప్పాలంటే ఏదర్ మీకు బేసెస్ సేమ్ ఉండి పవర్స్ వేరున్నా చెప్పొచ్చు, లేదా పవర్స్ సేమ్ ఉండి బేసెస్ వేరున్నా చెప్పొచ్చు అండి. నేను పవర్ని సేమ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను చూడండి. 65 power 1/6 ఉందా, నేను ఇక్కడ స్క్వేర్ చేసుకుంటే ఇక్కడ 1. ఇప్పుడు మీకు చూడండి ఎంత ఉంది, ఇది 6కి 4కి 3కి ఎల్సిఎం ఎంత, 12 కదా. ఇక్కడ 12 కావాలంటే ఇక్కడ మీరు దీన్ని 2 చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇంటూ 3, ఇక్కడ ఇంటూ 3 చేస్తే, దీన్ని ఇంటూ 4 చేస్తే సరిపోతుంది కదా, ఏం కాదు కదా. సో ఇక్కడ 65 square 1/12గా రాసుకోవచ్చు నేను దీన్ని. ఇప్పుడు దీన్ని 17 cube 1/12గా రాసుకోవచ్చు. ఓకే, ఇది మీకు 12 to the power of 4 1/12గా రాసుకోవచ్చు కదా. పవర్లో ఎలాగో ఈ వాల్యూ ఉంది, ఇక్కడ ఈ వాల్యూ ఏ వాల్యూ బిగ్ వాల్యూ అయితే ఆ వాల్యూ ఏమైనా బిగ్ వాల్యూ కదా. మీకు 65 square వాల్యూ చెప్పండి నాకు. 65 into 65 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి ఇలాంటి 25 35 65 ఇటువంటి నెంబర్స్ని. 5 into 5 ఎంత, 25 రాసుకుంటాం. 6కి నెక్స్ట్ నెంబర్ ఎంత, 7. 6 into 7 అంటే 42 25. 17 cube మీకు గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే 17 square అంటే 289, ఇంకొక 17 కదా. రైట్. 12 to the power of 4, 12 square అంటే ఎంత అండి, 144, ఇంకో 12 square అంటే 144. 100 into 100 అంటేనే మీకు 10,000 దాటిపోతుంది. సో దీనికన్నా అన్నిటికన్నా ఈ వాల్యూ హైయెస్ట్ కదా. సో మీకు ఫస్ట్ వాల్యూ ఏది అవ్వాలండి, ఫస్ట్ వాల్యూ ఇది అవ్వాలి. సో ఆప్షన్ 3 మీకు రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు చూడండి, ఇది చేసినారా, మీకు హైయెస్ట్ వాల్యూ ఏది ఉండాలి, ఖచ్చితంగా ఈ వాల్యూవే ఉండాలి. ఈ మూడుట్లో హైయెస్ట్ ఇది ఒకటే ఉందా. సో మీకు ఓన్లీ 3 రైట్ అవ్వాలి. ఇక్కడ మీకు నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే మూడుట్లో ఏదో ఒకటి అవ్వాలి. ఎందుకంటే మీకు 3 నెంబర్లు ఉన్నాయి, 3 కాంబినేషన్లు ఉన్నాయి కాబట్టి. మీరు 289 into 17 చేస్తే దీనికన్నా కొంచెం ఈ వాల్యూ ఎక్కువ వస్తుంది. మీరు చేసి చూడండి కావాలంటే. అంటే మీకు ఆర్డర్లో ఫస్ట్ ఇది వస్తుంది, దాని తర్వాత ఇది వస్తుంది, దాని తర్వాత ఇది వస్తుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 47 అండి. ఏ స్టీల్ స్పియర్ ఆఫ్ రేడియస్ 4 cm is drawn into a wire of diameter 4 mm. Find the length of the wire. అంటే ఇప్పుడు స్పియర్ని మీరు వైర్ లాగా కన్వర్ట్ చేస్తున్నప్పుడు దీని వాల్యూమ్ దాని వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి కదా. స్పియర్ వాల్యూమ్కి ఫార్ములా చెప్పండి, 4/3 pi r3. 4 cm. 4 cm అంటే 40 mm అనొచ్చండి. ఇక్కడ మిల్లీమీటర్ ఉంది కాబట్టి 40 అనొచ్చా. 40 into 40 into 40. రైట్. అండ్ వైర్ ఆఫ్ డయామీటర్ 4 mm. మీకు వైర్ ఎప్పుడు కూడా ఈ వైర్ అనేది ఇలా ఉంటుంది కదండి. వైర్ని మనం సిలిండ్రికల్ షేప్లో తీసుకుంటామండి. సో పై r², రేడియస్ ఎంత ఉంది, సరే డయామీటర్ 4 అంటే రేడియస్ 2 అవ్వాలి కదా. 2² అంటే మళ్ళీ 4, h హైట్ ఇది. పై క్యాన్సల్, ఇక్కడ మీకు 4 క్యాన్సల్. సో 4 4 16, 16 4 64, 64,000/3. ఇది మీకు రైట్ ఆన్సర్ అండి. ఏది హెచ్. దీనికి దగ్గరలో ఎక్కడుంది, సో 3 2 times, 3 1 times. సో 21,000కి దగ్గరలో వస్తుంది కాబట్టి ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 48. రామ్ అండ్ శ్యామ్ ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. Ram supplies whole of the capital amounting to 45,000 with the condition that the profits are to be equally divided, and that Shyam pays Ram interest on half of the capital at 10% per annum, but receives rupees 120 per month for carrying on the concern. Find the total yearly profit when Shyam's income is half of Ram's income.
ఫస్ట్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ని మీకు కాన్సెప్ట్ అర్థం కావాలండి. రామ్ శ్యామ్ ఇద్దరు బిజినెస్లో ఉన్నారండి. రాము శ్యామ్ ఇద్దరు బిజినెస్లో ఉన్నారు. ఓకే, రామ్ ఏమో 45,000 బిజినెస్ 45,000 ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. మొత్తం బిజినెస్కి 45,000 అవసరం అవుతున్నాయి. మొత్తం రామ్ మాత్రమే పెడుతున్నాడు. శ్యామ్ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు శ్యామ్ రామ్కి ఏమన్నాడంటే, డబ్బులు మొత్తం నువ్వే పెడుతున్నావు కాబట్టి జనరల్గా బిజినెస్లో ఎలా పెట్టాలి, ఇద్దరు ఆఫ్ పెట్టాలి కదా. సో ఆ ఆఫ్ పైన నేను 10% ఇంట్రెస్ట్ ఇస్తా అన్నాడండి. అంటే 45,000లో ఆఫ్ ఎంత, 22,500 కదా. 22,500 పైన 10% ఇంట్రెస్ట్ అంటే 2,250 రూపాయలు శ్యామ్ ఎవరికి ఇవ్వాలి, రామ్కి ఇవ్వాలి. ఇది ఫస్ట్ కండిషన్, మీకు అర్థం చేసుకోవాలి, క్వశ్చన్లో ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఏమన్నారండి, బట్ రిసీవ్స్ 120 per month ఫర్ క్యారింగ్ ఆన్ ద కన్సర్న్. శ్యామ్ ఏం చేస్తున్నాడంటే, రామ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు కాబట్టి బిజినెస్ చూసుకునేది మొత్తం శ్యామే. అయితే శ్యామ్ 120 per month శాలరీ తీసుకుంటున్నాడు. ఓకే, ఇది అర్థమైంది. ఇంక ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చినారు, విత్ ద కండిషన్ దట్ ద ప్రాఫిట్స్ ఆర్ టు బి ఈక్వల్లీ డివైడెడ్. ఇక్కడ మీకు మొత్తం 3 ఉన్నాయంటండి. ఎలా 3 ఉన్నాయంటే, ఇతను మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు కాబట్టి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పైన శ్యామ్ రామ్కి 10% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఒకటి 10% ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు కాబట్టి సరిపోతుంది కదా. సో ఇప్పుడు ప్రాఫిట్స్ అయితే ఇద్దరు ఈక్వల్గా పంచుకోవాలి కదా. ప్రాఫిట్స్ అయితే ఇద్దరు ఈక్వల్గా పంచుకోవాలి, ఎందుకంటే ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు కదా. ఇతను ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోయినా కూడా ఇతని దగ్గర తీసుకోకపోతే ఇతను 10% ఇంట్రెస్ట్ని బయట వాళ్ళ దగ్గర తీసుకొచ్చి బిజినెస్లో పెట్టేది కదా. సో ప్రాఫిట్స్ మాత్రం ఈక్వల్గా పంచుకోవాలి కదా, ఎందుకంటే హాఫ్ పార్ట్ పైన ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు కాబట్టి. అండ్ శ్యామ్ బిజినెస్ చూసుకుంటున్నాడు కాబట్టి శాలరీ తీసుకోవాలి కదా. ఇప్పుడు మనం ప్రాఫిట్ని బిజినెస్లో ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే అండి, శాలరీలు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అంత శాలరీ వచ్చిన తర్వాత మిగిలిన ప్రాఫిట్నే కదా మనం పంచుకునేది. ఆ మిగిలిన ప్రాఫిట్ని వీళ్ళిద్దరు ఈక్వల్గా పంచుకోవాలి. నేను ఎక్స్ పంచుకుంటే నెక్స్ట్ పంచుకోవాలి ఫస్ట్. అండ్ ఇలా 120 into 12 నెలలు అంటే 120 into 12 అంటే 1400, 14,000. ఇది 1440 కదా శాలరీ. అంటే మీ మొత్తం ప్రాఫిట్లో ఇంత అమౌంట్ శాలరీ లాగా శ్యామ్ ఇచ్చేసిన తర్వాత మిగిలింది వీళ్ళిద్దరికి ఈక్వల్గా పంచాలి కదా. వీళ్ళిద్దరికి పంచింది నేను XX అనుకుంటున్నాను అనుకోండి. సో మొత్తం టోటల్ ప్రాఫిట్ ఎంత రావాలండి మీకు, 2x + 1440. టోటల్ ప్రాఫిట్ నేను ఇంత అనుకోవచ్చా, టోటల్ ప్రాఫిట్ కనుక 2x + 1440 వచ్చింది అనుకోండి, 1440 ఈయనకి శాలరీ లాగా ఇచ్చేస్తా శ్యామ్కి. ఇచ్చేసిన తర్వాత మిగిలింది 2xని ఈయనకి x ఇస్తా, ఈయనకి x ఇస్తా. అర్థమైందా? సో ఇప్పుడు శ్యామ్కి ఏమొచ్చింది చెప్పండి, శ్యామ్కి ఒక x వచ్చింది ప్లస్ శాలరీ 1440 వచ్చిందా, 1440 వచ్చింది. ఇప్పుడు శ్యామ్కు ఇప్పుడు ఏం చేయాలి, రామ్కి ఎంత ఇవ్వాలి, ఇంట్రెస్ట్ ఇవ్వాలి 10%. దేనిపైన, 22,500 పైన. సో -2250 ఇంట్రెస్ట్ ఈయన ఇవ్వాలి. సో ఈయనకు వచ్చిన తర్వాత ఈయనకు తగ్గిపోతుంది ఇన్కమ్, ఈయన జేబులో నుండి ఈయనకు వచ్చేస్తుంది కదా, అది ఈయనకి యాడ్ అవుతుందా, 2250. ఇప్పుడు రామ్కి ఎంత వచ్చింది చెప్పండి, మొత్తంగా 2250 వచ్చింది ఈ బిజినెస్లో. ఈయనకి ఎంత వచ్చింది, x. సో x -50 - 40 అంటే 10 అవుతుంది. 22 14 అంటే 6 to 8 అవుతుంది, 8 10. అంటే మొత్తం బిజినెస్ అయ్యేసరికి రామ్కి ఎంత వచ్చింది, శ్యామ్కి ఎంత వచ్చింది. ఫైండ్ ది టోటల్ ఇయర్లీ ప్రాఫిట్ వెన్ శ్యామ్స్ ఇన్కమ్ ఇస్ హాఫ్ ఆఫ్ రామ్స్ ఇన్కమ్. శ్యామ్స్ ఇన్కమ్ అనేది రామ్ ఇన్కమ్లో హాఫ్ అంట. ఇది 2 parts అయితే ఇది 1 part అని చెప్తున్నారు అంతేనండి. x + 2250 బై x - 810 = 2/1 అన్నారు. ఈ ఇన్కమ్లో ఇది హాఫ్ అన్నారు. సో x + 2250 = 2x - 1620 అని చెప్పొచ్చా. ఈ x అటు వెళ్తే ఏమవుతుందండి, 3x అవుతుంది. ఇది ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో ఈ 50 ప్లస్ లాస్ట్లో ఉన్న 20 70 యాడ్ అవుతుంది. 22 + 16 ఎంత, 38 అవుతుంది. 38 అంతేనా, 22 + 16 38. సో ఇప్పుడు 3 times క్యాన్సిల్ చేస్తే 3 1s 3 2s 6 2 3 9s 0. మీకు టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 2x + 1440 కదా. సో 2x వాల్యూ ఎంత చెప్పండి, 2x + 1440 అంటే సో 2 times ఆఫ్ దిస్ 1300 ఉంటే మీకు 2600 అయ్యేదండి. 1300 ఉంటే మీకు 2600 అయ్యేది. రైట్, 2600 అయ్యేది. ఇప్పుడు ఎంత అయింది, 1290. ఇక్కడ మనం కరెక్ట్ చేసినామా లేదా చూడండి ఒకసారి. x + 2250/2. ఇక్కడ 2x - x అవుతుందండి. ఇది మీకు ఇక్కడ చూడండి, ఇది మీకు జస్ట్ x అవుతుంది. ఈ పార్ట్ చూడండి, ఈ x కనుక అటు వెళ్తే 2x - x అవుతుంది. అండ్ ఇది ఇటు వస్తే 50 + 20 లాస్ట్లో 70 వస్తుంది. 22 + 16 అంటే 38 అవుతుంది. x వాల్యూ ఎంత, మీ ప్రాఫిట్ ఎంత, 2x అంటే
2x ప్లస్ 1440 మీ ప్రాఫిట్ కదా. 2x వాల్యూ ఎంత చెప్పండి. 2 టైమ్స్ అంటే 0, 2 7 14, 1 క్యారీ, 2 8 16 ప్లస్ 1 7, ఓకే, 1 క్యారీ, 17 అంటే 1 క్యారీ, 2 3 6 7 ఇది కదా. ప్లస్ దీనికి మీరు 1440 యాడ్ చేయాలి. ఎంత వచ్చింది చెప్పండి. లాస్ట్కి 80 వస్తుంది. 77 ప్లస్ 4 81 ప్లస్ 10 91, 9180 మీకు రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ 0 రావద్దు. ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 49. A tap can fill a tube in 10 hours. After opening the tap for 4 hours, it was found that a small outlet at the bottom of the tube was open and water was leaking through it. It was then immediately closed. It took 7 hours to fill the tube after closing the outlet. What time will be taken by the outlet to empty the full tub of water? రైట్, క్వశ్చన్ అర్థం చేసుకోండి ఒకసారి. జనరల్గా అయితే ఒక ట్యాప్ 10 గంటల్లో ఒక ట్యాంక్ని ఫుల్ చేస్తుందండి. ఒక టబ్ అని ఇచ్చినారు, ట్యాంక్ అని ఏదో ఒకటి, ఫిల్ ఎ ట్యూబ్, రైట్. జనరల్గా అయితే ఒక ట్యాప్ 10 గంటల్లో ఫుల్ చేస్తుంది. కానీ మొదటి 4 గంటల్లో ఒక లీక్ కూడా వర్క్ చేస్తుందంట. కింద ఒక లీక్ ఉంది, చూసుకోలేదు. అలా మొదటి 4 గంటల్లో లీక్ ఉంది. అప్పుడు మొదటి 4 గంటల తర్వాత లీక్ ఆపేసినారు. దాని తర్వాత ఎన్ని గంటలు పట్టింది? 7 గంటలు పట్టింది ఫిల్ కావడానికి. సో మొత్తం ఎంతసేపు పట్టిందండి? 7 + 4 11. జనరల్గా 10 గంటలు పట్టాలి, ఇప్పుడు 11 గంటలు పట్టింది. 1 గంట ఎక్స్ట్రా పట్టింది. ఎందుకు పట్టింది 1 గంట ఎక్స్ట్రా? ఎందుకంటే ఆ లీక్ పైప్ అనేది 4 అవర్స్ పనిచేస్తే ఈ ఫిల్లింగ్ పైప్ అనేది 1 గంట ఎక్స్ట్రా తీసుకుంది, అంతే కదా. ఈ లీక్ కనుక 4 అవర్స్ పని చేయకపోయి ఉంటే 10 అవర్స్లో వర్క్ అయిపోయేది కదా. లీక్ 4 అవర్స్ పని చేయడం వల్ల ఫిల్లింగ్ పైప్కి 1 అవర్ టైం పట్టింది. ఈ రెండింటి ఎఫిషియన్సీస్ ఈక్వల్ కదా. సో L/F ఈక్వల్ ఎంత అవుతుందండి? 1/4 అవుతుంది. అంటే ఫిల్లింగ్ కెపాసిటీ 4 అయితే లీక్ కెపాసిటీ 1 అవ్వాలి. సో ట్యాప్ ఫిల్లింగ్ కెపాసిటీ 4 ఉంది, 10 అవర్స్లో ఫిల్ చేస్తుందంటే ట్యాంక్ కెపాసిటీ ఎంత అవ్వాలి మీకు? 10 అవర్స్లో 4 లీటర్స్తో పర్ అవర్కి అంటే మొత్తం 40 అవ్వాలి. 40 అవుతుంది. ఇది 40 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. ఇప్పుడు ఈ 40 లీటర్స్ని కనుక ఆ ఎంటీ చేసే పైపు టోటల్గా ఎంటీ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 40 లీటర్స్ కెపాసిటీ ఉంది, ఎంటీ దాని కెపాసిటీ 1 ఉంది. సో 1 లీటర్ పర్ అవర్ తోటి 40 లీటర్స్ ఫిల్ చేయాలంటే 40 అవర్స్ టైం పడుతుంది, అంతే కదండి. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 50. The ratio of amount of work done by x minus 1 labors in x plus 1 days and x plus 1 labors in x plus 2 days is 8:11. సింపుల్ క్వశ్చన్ కదండి. అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అంటే నెంబర్ ఆఫ్ మెన్ ఇంటూ డేస్ కదండి. x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 1 అనేది x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 చేస్తే రేషియో ఎలా ఉందంట? 8:11 ఉందంట. x ప్లస్ 1 క్యాన్సల్. సో 11x మైనస్ 11 ఈక్వల్ టు 8x ప్లస్ 16. సో 3x ఈక్వల్ టు 727. సో x వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 9 వచ్చింది. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 51. John gets ₹20 per hour of regular work and 30 per hour of overtime work. He works altogether 42 hours and his income from overtime hours is 112.5% of his income from regular hours. Then for how many hours did he work overtime? జాన్కి ఏమో రెగ్యులర్గా పనిచేస్తే 20 రూపాయలు ఇస్తారంట అండి. ఓవర్ టైం చేస్తే గంటకు 30 రూపాయలు ఇస్తారంట. ఆయన రెగ్యులర్ ప్లస్ ఓవర్ టైం కలిపి మొత్తం 42 గంటలు పనిచేసినాడు. రెగ్యులర్ ప్లస్ ఓవర్ టైం కలిపి మొత్తం ఎంత? 42 గంటలు పనిచేసినాడు. ఇప్పుడు 42 గంటల ఇన్కమ్ రావాలి కదండి. టోటల్ ఇన్కమ్ ఎలా వచ్చిందంటే ఆయనకి ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ ఓవర్ టైమ్ అవర్స్ ఈజ్, ఇది రెగ్యులర్ ఇన్కమ్, ఓవర్ టైమ్ అవర్స్ ఇన్కమ్ ఎలా ఉందంట? 112.5% ఉందంట. 112.5% అంటే మీనింగ్ చెప్పండి ఒకసారి నాకు. ఫ్రాక్షన్లో రాస్తే 112.5%ని ఫ్రాక్షన్లో రాస్తే 100% 12.5% అంటే 9/8 ఇది. అంటే రెగ్యులర్ ఇన్కమ్ కనుక 8 ఉంటే దీంట్లో 112.5% అంటే 9 అవుతుందండి. ఓవర్ టైమ్ ఇన్కమ్ 9 అవ్వాలి. మీకు రెగ్యులర్ ఇన్కమ్ 8 వచ్చిందంటే ఓవర్ టైమ్ ఇన్కమ్ ఆయనకి ఎంత వచ్చిందంట? 9 ఉంది. సో టోటల్ ఇన్కమ్ ఎంత అవ్వాలి మీకు? ఇది. సో 8 అవర్స్లో ఒకసారి చెప్పండి. రెగ్యులర్ ఇన్కమ్ మనకి 8 వస్తే ఓవర్ టైమ్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఓకే, ఇది మీకు రెగ్యులర్ ఇన్కమ్, ఇది ఇన్కమ్ కదండి, ఇన్కమ్.
ఇది శాలరీ చెప్పండి నాకు, శాలరీ కదా, ఇది శాలరీ అనుకోండి, వేజ్ అనుకోండి, శాలరీ అనుకోండి. రెగ్యులర్గా శాలరీ ఎంత ఉంది, 20 రూపాయలు ఉంది. ఇది శాలరీ ఎంత ఉంది, 30 రూపాయలు ఉంది. రేషియో ఎంత, 2:3. ఇప్పుడు మీకు నంబర్ ఆఫ్ అవర్స్ రావాలంటే ఏం చేస్తాం చెప్పండి. నంబర్ ఆఫ్ అవర్స్ రావాలంటే 8/2. ఇన్కమ్ ఏమో రెగ్యులర్గా 8 వచ్చింది, శాలరీ ఏమో 2 ఉంది, అంటే 4 అవర్స్ వర్క్ చేసినట్టు కదా, అంతే కదండి. ఇన్కమ్ ఏమో 9 వచ్చింది, శాలరీ ఏమో 3 ఉంది, అంటే 3 అవర్స్ వర్క్ చేసినట్టు కదా. సో ఈ రేషియో ఎలా ఉంది, ఈ రేషియో ఇది 8:9 ఉంది, ఇది 2:3 ఉంటే ఇది 4:3 రేషియో అవ్వాలి. అంటే టోటల్ కనుక అతను 7 అవర్స్ వర్క్ చేస్తే ఓవర్ టైం ఎంత చేయాలి, 3 గంటలు చేయాలి. టోటల్ తను ఎన్ని వర్క్ చేసినాడండి, 42 అవర్స్ చేసినాడు. సో 7 అనేది 6 టైమ్స్ అయింది కాబట్టి 3 అనేది 6 టైమ్స్ అవుతే ఎంత, 18 రైట్ ఆన్సర్ మనకి, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 52. ఇన్ ఏ స్ట్రీమ్ రన్నింగ్ at 3 km/h, a motor boat goes 12 km upstream and back to the starting point in 60 minutes. Find the speed of the motor boat in still water. మీకు 12 km అప్ స్ట్రీమ్ వెళ్ళాలి, 12 km డౌన్ స్ట్రీమ్ వెళ్ళాలి. ఈ మొత్తానికి టైం ఎంత పడుతుందంట, 60 minutes అంటే 1 అవర్ కదండి. బోట్ స్పీడ్ కనుక మీరు x అనుకుంటే స్ట్రీమ్ స్పీడ్ 3 ఉంది కాబట్టి అప్ స్ట్రీమ్లో x-3 అవుతుందా, డౌన్ స్ట్రీమ్లో x+3 అవుతుందా. సో ఇక్కడ 12 కనుక కామన్ తీసుకుంటే x-3 ఇంటూ x+3 ఏమవుతుందండి, x² - 9 అవుతుంది. ఇక్కడ x-3 x+3 అంటే 2x ఉంటుందా, ఈక్వల్ టు 1. సో 24x ఈక్వల్ టు ఏమవుతుంది, x² - 9 అవుతుంది. 9 ఇటు వస్తే x² - 24x అనుకోవచ్చా, అనుకోవచ్చు. ఈ 9 ఈక్వల్ టు x² - 2 ఇంటూ x ఇంటూ 12గా రాసుకోవచ్చా దీన్ని, 24xని. నేను ఇక్కడ ఒక 144 యాడ్ చేస్తున్నాను. సో అలాగే ఇటు 144 యాడ్ చేస్తున్నాను. ఎందుకు యాడ్ చేస్తున్నానంటే a² - 2ab + b² ఫామ్లో రావడానికి. ఇది x - 12 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √144 + 9 అంటే 150. సరే, అండర్ రూట్ ఇప్పుడే రాదు కదా మనకి, ఇది మీకు 153 రావాలి. సో ఇక్కడ రాస్తున్నా చూడండి. సో x - 12 ఈక్వల్ టు ఏం కావాలండి, x - 2 ఈక్వల్ టు √153 కావాలి, √153. సో ఇది మీకు 17 × 9 కదండి. 17 × 9 అంటే 9 బయటకు వస్తే 3 అవుతుంది, √17 ఉంటుంది. x - 12 ఈక్వల్ టు, సో x ఈక్వల్ టు ఎంత, 12 + 3 √17 రైట్. మళ్ళీ 3 కామన్ తీయచ్చా, సో 4 + √17. సో x వాల్యూ ఎంత వచ్చింది, ఇది ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 53. ఇన్ వాట్ రేషియో డార్జిలింగ్ టీ కన్సిస్ట్ ఆఫ్ 250 per kg be mixed with Assam tea consisting of 160 per kg so that there is a gain of 10% by selling the mixture at 210. మీరు మిక్స్చర్ని అమ్మినప్పుడు 220కి అమ్మినప్పుడు 10% ప్రాఫిట్ వస్తుందంటే 110%కి అమ్మినట్టు కదండి. 110%కి అమ్ముతున్నారంటే దాని కాస్ట్ ప్రైస్ ఎంత అవ్వాలి, ఇంత. సో ఇది 0 క్యాన్సల్, లేదా ఇది 20 టైమ్స్, ఇది 200. అంటే మిక్స్చర్ని 10% ప్రాఫిట్ దగ్గర అమ్మినప్పుడు మీరు 220కి అమ్ముతున్నారంటే దాని కాస్ట్ ప్రైస్ 200 అవ్వాలి కదా, మిక్స్చర్ యొక్క కాస్ట్ ప్రైస్. సో మీరు ఒక మిక్స్చర్ ఏమో 250 ఉంది, ఇంకొక మిక్స్చర్ ఏమో 160 ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీకు ఫామ్ అయ్యేది 200 లాగా ఫామ్ అవుతుంది. ఆ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నారంటే ఇక్కడ 50, ఇక్కడ 40. సో ఏ రేషియో అండి, 4:5 రేషియోలో మిక్స్ చేస్తున్నారు. సింపుల్ క్వశ్చన్ కదా మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ఏ వెజల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సిలిండర్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్. ఎలా ఉందంటే ఒక వెజల్ ఇలా ఉందంట, ఒక హెమిస్పియర్ పైన ఒక మౌంట్ చేసినట్టు ఇలా ఒక వెజల్ ఉందంట. ఓకే, ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ 18 సెంటీమీటర్స్. దీని డయామీటర్ 18 అంటే రేడియస్ 9 అవ్వాలి కదా, రేడియస్ 9. ద రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ అండ్ ద రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఆర్ 2:1. హైట్ ఆఫ్ ద సిలిండర్, ఇది మీకు సిలిండర్ అన్నారు కదండి, మనం డ్రా చేసుకుంది కోన్ కదా, రైట్. మళ్ళీ డ్రా చేస్తారు చూడండి. మీకు ఒక సిలిండర్ ఇలా ఉంది, ఇలా ఇది దేనిపైన మౌంట్ అయ్యి ఉందంటే ఒక హెమిస్పియర్ పైన. దీని రేడియస్ ఏమో మీకు 9 అన్నారు, రైట్. ద డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ ఇస్ 18 సెంటీమీటర్ అండ్ ద రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ అండ్ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఆర్ 2:1. ఇది 18 ఉండాలని మీనింగ్ అండి. దీని హైట్ దీని రేడియస్ 2:1 రేషియోలు ఉన్నాయంట, అంటే ఇది 2:1 రేషియోలు ఉంది కదా, ఉంది. ఇప్పుడు దీని వాల్యూమ్ కనుక్కోవాలి మీరు. వాల్యూమ్కి దీని వాల్యూమ్ ప్లస్ దీని వాల్యూమ్ కనుక్కుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంది, r² అంటే 81, h అంటే ఎంత 18, ప్లస్ దీని వాల్యూమ్ ఎంత 2/3 r³ అంటే ఎంత 9 × 9 × 9, ఇంతే కదండి. 3 టైమ్స్ క్యాన్సల్.
81 కనుక కామన్ తీసుకుంటే 81 పై కామన్ తీసుకుంటే ఇక్కడ 18 ఉంది ప్లస్ ఇక్కడ ఒక 2 × 3 6 ఉంది. సో 24 × 81 5. సో యూనిట్ డిజిట్ మీకు 4 రావాలి, అన్ని దగ్గర 4 ఉంది. ఎలా చేస్తారు ఇప్పుడు మీరు? 9 మల్టిపుల్ అయి ఉండాలి మీది. ఇది 9 మల్టిపుల్ కాదు, మీకు 81లో 9 మల్టిపుల్ ఉంది కాబట్టి ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది 9 మల్టిపుల్ కాదు, 4 3 7 8 ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది ఒకటే 9 మల్టిపుల్ కాబట్టి ఆప్షన్ ఏమిది రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 55. The salary of a person is increased by 4,800 and the rate of tax is decreased from 12% to 10%. The effect is such that he is now paying the same tax as before. If in both cases the standard tax deduction is fixed at 29.95% of the total income, find the increased salary. మీకు డేటాలో ఇక్కడ నుండి ఇక్కడ ఇచ్చిన వరకు వేస్ట్ డేటా అండి. మీకు 2 సార్లలో కూడా సేమ్ డిడక్షన్ ఉంది కాబట్టి మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం చేయదు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంతకుముందు ఇన్కమ్ కన్నా ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది, ఇంతకుముందు ట్యాక్స్ రేట్ కన్నా ఇప్పుడు ట్యాక్స్ రేట్ తగ్గింది. జనరల్గా ట్యాక్స్ రేట్ కనుక అంతే ఉంటే ఇన్కమ్ పెరిగింది కాబట్టి ట్యాక్స్ వాల్యూ కూడా పెరగాలి. ఇన్కమ్ పెరిగింది కానీ ట్యాక్స్ రేట్ తగ్గింది కాబట్టి ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉందో ఇప్పుడు అంతే ట్యాక్స్ కట్టాలంట కదా. నేను ఇంతకుముందు ఇన్కమ్ని I1 అనుకుంటున్నాను చూడండి, ఇప్పుడు ఇన్కమ్ని I2 అనుకుంటున్నాను. ఇంతకుముందు ఇన్కమ్ పైన మీకు ఎంత ట్యాక్స్ రేట్ ఉందండి? 12% ఉందా? ఇప్పుడు ఇన్కమ్ పైన ట్యాక్స్ రేట్ ఎంత ఉంది? 10% ఉంది. ఇంతకుముందు ఇన్కమ్కి ఇప్పుడు ఇన్కమ్ పెట్టే ట్యాక్స్ రేట్స్ ఈ ట్యాక్స్ సేమ్ కడుతున్నారంట. అంటే I1 పైన మీరు 12% ట్యాక్స్, I2 పైన 10% ట్యాక్స్ వాల్యూ సేమ్ ఉంటుందంట. అంటే ఇది 6 times, ఇది 5 times. అంటే మీకు I1కి I2కి రేషియో ఎలా వచ్చిందండి? I1కి I2కి రేషియో 5/6 వచ్చిందా? అంటే ఇంతకుముందు ఇన్కమ్ I ఉంటే ఇప్పుడు ఇన్కమ్ ముందు ఇన్కమ్ 5 ఉంటే ఇప్పుడు ఇన్కమ్ 6 అవ్వాలి. ఇన్కమ్ ఎంత పెరిగిందని అర్థమైంది? 1 పెరిగింది. క్వశ్చన్లో కూడా ఎంత ఇచ్చిన ఇన్కమ్ పెరిగిందని 4,800. సో మీకు 1 part వాల్యూవే 4,800 అయితే మీకు అడిగింది ఏముంది? ఫైండ్ ద ఇంక్రీజ్డ్ శాలరీ. ఇప్పుడు శాలరీ ఎంత ఉంది? 6 వాల్యూ అడిగినారండి. సో 0 0 648 4 క్యారీ 6 24 ప్లస్ క్యారీ ఉన్న 4 28 28,800 మీకు రైట్ ఆన్సర్ వస్తుందండి. ఆప్షన్ బి. ఇదండి మాక్ 28 యొక్క మొత్తం ఎక్స్ప్లెనేషన్ పేపర్. మొత్తం 55 క్వశ్చన్స్ మీకు 3 partsలో. ఫస్ట్ 20, నెక్స్ట్ 20, తర్వాత 15. సో దట్స్ ఇట్ అండి ఫర్ దిస్ సెషన్.